అక్కడ ఒక డేటా సెంటర్ ని, ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది, దాదాపు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్ కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్ కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం గక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్నా ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ